సోషల్ మీడియాలో ఇప్పుడు జరిగిన రచ్చంతా జరిగింది, జరగాల్సిన రచ్చంతా. నేను కొన్ని చూసిన థమ్స్ని మిమ్మల్ని అడుగుతున్నాను. త్వరలో వేణుస్వామి గారు, వీణా శ్రీవాణి గారు విడాకులు తీసుకోబోతున్నారు. వాళ్ళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అని చెప్పేసి చార్ట్స్ వేసి ఎపిసోడ్స్ చేయటం జరిగింది. అవును, జ్యోతిష్య పండితులే. దిష్టి పోయింది. నా జాతకం ఎట్లా తెలుసు, నా డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా తెలుసు? ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న మీరు నన్ను అడగాలమ్మా, అసలు సినిమా వాళ్ళ జాతకాలు మీరు చెప్తున్నారు కదా, మీకు ఎలా తెలుసు అంటే మీరు నన్ను ప్రశ్న అడగండి. మీరు అడగాల్సిన ప్రశ్న అది. మీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఏమండి మీకు నక్షత్రాలు ఎలా తెలుసు? ఎలా సార్, ఎలా తెలుస్తాయి మీకు? మీ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మీకే తెలుస్తాయి కదా, నాకు తెలివే కదా. మరి సినిమా ఇండస్ట్రీలో ఉండే నక్షత్రాలు అందరూ, ఈయన మఖా నక్షత్రము, ఈయన విశాఖ నక్షత్రము, ఈయన భరణి నక్షత్రము, ఈయన స్వాతి, ఈయన విశాఖని ఎలా చెప్తున్నా? 1989 నుండి 2009వ సంవత్సరం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీసం 1500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినటువంటి వ్యక్తిగా తమిళనాడు సాంప్రదాయం ప్రకారం తెలుగు సాంప్రదాయం కాదు, తెలుగు సాంప్రదాయములో ఏ ఒక్కరు కూడా పూజ చేసుకునేటప్పుడు నక్షత్రాన్ని అడగరు. ఓకే, అడగరు. నా పూజల్లో నేను అడుగుతా, అది వామాచారమైనా దక్షిణాచారమైనా. సో మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు లేదా సినిమా ముహూర్తం చెప్పినప్పుడు ఆ వచ్చినటువంటి హీరోను ఏమడుగుతామంటే, అయ్యా మీ నక్షత్రం ఏమిటి అని అడుగుతాం. సో ఆ నక్షత్రం అడిగే అర్హత ఎవరికి ఉంటుంది? ఆ పూజ చేయించేటువంటి పంతులు గారికి ఉంటుంది. ఓకే, అలా నేను 1500 సినిమాలకు పూజ చేయించినప్పుడు నాకు ఆ నక్షత్రం ఏంటో తెలుసు. అలా అందరి హీరోల నక్షత్రాలు, అందరి హీరోయిన్ల నక్షత్రాలు నాకు తెలుసు. సో నక్షత్రాలను బేస్ చేసుకొని జాతకాలు చెప్పినటువంటి రైట్స్ నాకు ఉంటాయి. అలాగే నన్ను సంప్రదించినటువంటి హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల ద్వారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అనేటువంటివి తెలుస్తాయి. కొంతమందికి సంబంధించిన కాంట్రవర్షియల్ నక్షత్రాలు కూడా నాకు తెలుసు. ఉదాహరణ, సోషల్ మీడియాలో లేదా గూగుల్లో, వికీపీడియాలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు ఇంచుమించుగా 50% తప్పుంటాయి హీరోయిన్లకి. అలాగే కనీసం ఒక 30% హీరోలే తప్పుంటాయి, హీరోలే. ఓకే, సో అయినా సరే సరి అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు నాకు ఒక్కడికే తెలుసు. ఉదాహరణ, ఒక తెలుగు సూపర్ స్టార్ జాతకము, ఆయన నక్షత్రము ఒకటి, ఆయన పుట్టినటువంటి డేట్ ఒకటి, ఆయన సెలబ్రేట్ చేసుకునే డేట్ ఒకటి. ఇప్పుడు ఆయన సెలబ్రేట్ చేసుకునే డేటుకు, ఆయన పుట్టినటువంటి డేటుకు 1 వీక్ గ్యాప్ ఉంటుంది. మరి ఈ విషయం ఎట్లా తెలుస్తుంది? నాకెట్లా తెలుసు? అట్లనే నా డేట్ ఆఫ్ బర్త్లో కూడా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే నేను పుట్టినటువంటి డేట్ ఒకటి, నేను సెలబ్రేట్ చేసుకునే డేట్ ఒకటి. అలాగే నా వైఫ్ పుట్టినటువంటి డేట్ ఒకటి, నా వైఫ్ సెలబ్రేట్ చేసుకునే డేట్ ఒకటి. ఎందుకు సార్, ఎందుకు ఇలా? అంటే ఒరిజినల్ చాలామంది అంటారు కదా, నా సర్టిఫికేట్ డేట్ ఒకటి, అదొకటి. ఇప్పుడు నాది కూడా సర్టిఫికేట్ డేట్ ఒకటి. ఓకే, నేను పుట్టినటువంటి డేట్ ఒకటి, మా నాన్నగారు పంచాంగం నా జాతకాన్ని రాసింది ఒకటి. సో అందుకని నా జాతకం తెలిసే అవకాశం 100% ఎవరికి లేదు. అలాగే నా వైఫ్ జాతకం తెలిసే అవకాశం లేదు. రెండవది, అన్నిటికంటే ముఖ్యం, ఇంతమందికి సమస్యలకు సొల్యూషన్ చెప్పే వేణుస్వామి, నిజంగానే వేణుస్వామి జాతకంలో సమస్య ఉంటే ఈ పాటికే పూజలు చేసుకొని ఉండాలి. వాళ్ళు అది కూడా చెప్పారు. ఎందుకంటే ఎక్కడ జరగదు అనే భయంతో మేబీ ఆయనకి ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన పూజలు కూడా చేయించుకొని ఉంటాడు అని. సో నా జాతకంలో కాంట్రవర్సీస్ తప్ప ఏం లేవు. రెండోది, నా జాతకంలో రాహు ఉచ్చ, అంటే నన్ను ఎంత నాశనం చేయాలనుకుంటే నాకు అంత పేరు వస్తుంది. సో ఎప్పుడు నా ప్లస్ పాయింటే నా పొజిషన్. వాళ్ళు ఎంత రెచ్చిపోతే నాకు అంత పేరు వస్తుంది. నేను తగ్గినప్పుడల్లా వాళ్ళ దాడి ఉంటుంది, అప్పుడు నేను పెరుగుతూ ఉంటాను. నేను తగ్గినప్పుడల్లా వాళ్ళ దాడి ఉంటుంది, నేను పెరుగుతుంటాను. ఓకే, సో ఇవన్నీ నాకు జాతకం, అంతకుమించి ఏముండదు జాతకం. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, పుష్పను మండబెట్టాలనుకున్నారు, 100కు పోయే పుష్ప 200లకు పోయింది. ఎవరు గెలిచిరు? పుష్ప గెలిచిండు. అనేది అదే ఇప్పుడు ఇంకో సినిమా ఉంది, ఇంకో వేరే హీరోకి సంబంధించిన సినిమా ఉంది, కొడితే తొక్కితే అది అప్పాతాలానికి వెళ్ళిపోయింది. మరి ఇది కూడా సూపర్ స్టార్ రివర్స్ బౌన్స్ బ్యాక్ కావాలి కదా. అలా జాతకం. ఇద్దరు హీరోలను టార్గెట్ చేసిరు, తెలుగు పబ్లిక్ లేదా తెలుగు రాజకీయాలు లేదా తెలుగు శత్రువులు. మరి ఇద్దరు హీరోలలో ఒక సినిమా 1000కి ఎట్లా పోయింది, ఒక సినిమా -100కి ఎట్లా పోయింది? ఇద్దరు హీరోలే అంటే జాతకం. ఈయన జాతకం ఆ లెవెల్లో ఉంది, ఈయన జాతకం ఆ లెవెల్లో ఉంది. సో నేను మనుషులను నమ్మను, జాతకాలని నమ్ముతా.
నాకు మనుషులను చూస్తే తలకాయ కనిపించదు, నెత్తి మీద ఉన్న గ్రహాలే కనిపిస్తాయి. రైట్ సార్. నాకు అమృత కేసు గురించి మీరు కామెంట్స్ చేయటం లాస్ట్ టైం చూశాను నేను. అవును, రీసెంట్గా తీర్పు వచ్చింది. అవును. ఏంటి మీ అభిప్రాయం? ఏం లేదు, నేను వాస్తవంగా నేను అమ్మాయి విషయంలో ఫీల్ అయింది ఒకటి ఫీల్ అయినా నేను. ఓకే. ఆ అమ్మాయిని కనీసం భర్త చనిపోయిండు, ఆ బాధను ఇందాక అన్నా కదా, ఆ బాధను కూడా అనుభవించకుండా చేసిన అంటే యు ఫీల్ ఇట్. అంటే ఒక తల్లి చచ్చిపోయినప్పుడు, తండ్రి చచ్చిపోయినప్పుడు ఆ బాధను మనం ఫీల్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ, మా అమ్మ అక్టోబర్లో చనిపోయింది. నేను అమ్మ చనిపోగానే టక్కుని తీసి మా అమ్మ చనిపోయింది అని నేను సోషల్ మీడియాలో పెట్టాలా? నేను 14 రోజుల వరకు దినవార కార్యక్రమాలు అయినాక నేను బయటికి రావడానికి టైం పట్టింది. నేను జీర్ణించుకోలేకపోయినా అంత ప్రిపేర్డ్ అయిన వ్యక్తిగా అమ్మ చనిపోతుంది అని నాకు ముందే తెలుసు. 10 years బ్యాకే తెలుసు ఈ డేట్లో చనిపోతుంది, ఈ టైంలో అంటే నేరీ 1 weekలో చనిపోతుంది అని తెలుసు. అయినా నేను నన్ను మనసు బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం పట్టింది. సో అలాంటిది ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్త చనిపోతే ఆ బాధలో ఉండాల్సింది పోయి ఆ అమ్మాయి అక్కడ దహనం కాకుండా వచ్చి మైక్ల ముందర మాట్లాడింది. నాకు ఆ పాయింట్ నచ్చలా. నేను అనేది ఏంటంటే, నీ భర్త చనిపోయిండు, నువ్వు అక్కడ పోయి నువ్వు అంత కష్టాన్ని ఫేస్ చేయి అనేటువంటిది నా ఉద్దేశం. అనుభవించు అనేది నా ఉద్దేశం. అంతేగాని టీవీ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం కాదు అనేది నా ఉద్దేశం. కానీ ఆ అమ్మాయి విచిత్రంగా అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నిన్న జడ్జిమెంట్ వచ్చినాక బయటికి రాలి అమ్మాయి సైలెంట్గా ఉంది. సో నేనేది ఇంకా అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? మీరే అన్నారు కదరా నాయన, శుభమా అంటూ 5వ పెళ్లి, శుభమా అంటూ 10వ పెళ్లి, శుభమా అంటూ 2వ పెళ్లి చేసుకుంటుంది, తప్పే ఉంది? ఇప్పుడు మీరే కదా ఎంకరేజ్ చేస్తారు సమాజాన్ని, శుభమా అంటూ 3వ పెళ్లి అంటున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి శుభమా అంటూ 2వ పెళ్లి చేసుకుంటుంది, రేపు పొద్దున ఇంకో పెళ్లి. ఇగో ఎవరి వ్యక్తిగతమైన అంశం వారిది. మనం వాళ్ళ జోలికి, వాళ్ళ చెప్పుల్లో అదే అన్నారు సామెత, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆ వ్యక్తి షూలో కాళ్ళు పెడితేనే మనకు తెలుస్తుంది. అట్లనే అమృత అనుభవించిన కష్టము, మారుతిరావు అనుభవించిన కష్టము వాళ్ళకు మాత్రమే తెలుసు తప్ప మనం ఇంకోటండి, సోషల్ మీడియా ఏమైపోయింది, నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, జనాలు ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనం అంటే సంచలనం. ఎంత సైకోలు తయారయ్యారంటే సోషల్ మీడియాలో జనాలు, ఇట్లా సెల్ ఫోన్ కొట్టి ఏం లేవా సంచలనాలు అంటే, సంచలనం కావాలి, వాడు చచ్చిపోవాలి, వీని జైలు వేయాలి, వాడిని టీవీలో పెట్టాలి, వీని బట్టలు ఇప్పాలి అంటే పబ్లికే కోరుకుంటారు. ఇట్లా స్క్రోల్ చేసుకుంటారు, ఏమయ్యే బోర్గా ఉందిరా ఈ 2 రోజులు అంటే ఒక గ్యాప్, మళ్ళీ ఇంకోటి 3 రోజులకే మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి కావాలి, ఇది వద్దు మనకి, ఇక ఇంకో సబ్జెక్ట్ అంటే ఇది పెరుగుట విరుగుట కొరకే. సో ఏమైంది, మనకు తెలియకుండానే మనం ఎక్కడో తప్పులు చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైంది, ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియకుండానే తప్పులు చేశారు, ఇవాళ అనుభవించేస్తారు. ఇప్పుడు ఆ అనుభవించే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నిన్న చూసిన 11 మంది లిస్టులో మీనరాశి, తులారాశి, మేషరాశి వాళ్ళే ఉన్నారు మొత్తం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే అందులో. నేను చెబితే వినని వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందులో. అంటే ఈ మధ్యన ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, ఏమని, మొన్న మీరు దువాడ శ్రీనివాసరావు ప్రోగ్రామ్కి పోయిరని అడిగి, నేను పోయినా. ఒక మాట చెప్తే నమ్మమ్మ, అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఒక షోలో షోలో ఈ మధ్యన ఒక షో ఫేమస్, తెలుగులో ఒక షో వస్తుంటుంది సంవత్సరానికి ఒకసారి. ఆ షోలో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళకి ఏం ఫీల్ అవుతారంటే, మనుషులంతా భూమి మీద నడుస్తారు, మేము మాత్రమే 10 feet పైన నడుస్తామనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు. బిగ్ బాస్ షో పైన నడుస్తుంటారు వాళ్ళు, నేను చెప్పాను కానీ పైన నడుస్తుంటారు వాళ్ళు, 10 feet పైన నడుస్తుంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వాళ్ళకు మనుషులకు చీమల్లాగా కనిపిస్తారు. అరే మీరే ఇట్లా ఫీల్ అయితే ఆడ సూపర్ స్టార్ హీరోయిన్లు ఏం ఫీల్ కావాలి, నయనతార ఏం ఫీల్ కావాలి, రణబీర్ కపూర్ ఏం కావాలి, రణబీర్ కపూర్ ఏం కావాలి, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది ఇంకా? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎన్ని రోజులు ఉంటుంది మీ లైఫ్, ఇది గ్యారంటీ ఏముంది మీకు? సో డబ్బు ఇక్కడ మీరు ఎప్పుడు గొప్పగా ఉండాలంటే, డబ్బును మీరు జీవితంలో డబ్బును లాస్ కానప్పుడు మీరు గొప్పగా ఫీల్ కండి. నేను అనే పాయింట్, ప్రపంచంలో కలియుగంలో డబ్బే ముఖ్యం. నో బంధాలు, నో అనుబంధాలు, ఓన్లీ డబ్బు 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 డబ్బు. సో డబ్బు సంపాదించండి, ఏ లెవెల్లో సంపాదించండి అంటే, మీ జీవితంలో మీరు బ్రతికున్నంత కాలం ₹1 కూడా మీకు తగ్గకుండా బ్రతకండి. కానీ మీ దగ్గర లేదే. నువ్వు బ్రాండెడ్ బ్యాగ్ వేసుకొని యూరోప్ కంట్రీకి పోయినప్పుడు నువ్వు గొప్పదానివి, తెలుసా యూరోప్ గురించి? బ్రాండెడ్ బ్యాగ్ కాకపోతే పోలీసు అరెస్ట్ చేస్తారు, ఫేక్ బ్యాగ్ అయితే తీసేసి కొడతారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఫేక్ బ్యాగ్ 3000కి దొరుకుతుంది, హైదరాబాద్ వేసుకొని టింగ్ అని తిరుగుతావు. యూరోప్ ఎయిర్పోర్ట్లో దిగితే మిలాన్లో దిగినావు అనుకో, పోలీసు వాడు ఫస్ట్ బ్యాగే లాక్కుంటాడు. ఓకే, మనకు మిలాన్లో, యూరోప్లో, ప్యారిస్లో మనం ఎయిర్పోర్ట్కి వస్తే కుప్పలు ఫేక్ బ్యాగులు పడేసి ఉంటాయి. ఆడ మనోళ్ళు వేసుకొని పోతే వాళ్ళు తీసి పక్కకు పడేస్తారు. ఫేక్ బ్యాగులు పర్మిషన్ లేదు, రోడ్డు మీద కూడా ఫేక్ బ్యాగ్ అమ్మడు వాడు. అంత స్ట్రిక్ట్ రూల్స్ మొత్తం యూరోప్ మొత్తం. కళ్ళద్దాలు, ఎనీ బ్యాగులు, ఎనీ చెప్పులు బ్రాండెడ్ అంటే బ్రాండెడే, నో ఫేక్. మీకు హైదరాబాద్లో కుక్కడపల్లికి పోతే ఆడ ఎల్వి బ్యాగు ఇక్కడ 3000కి వస్తుంది.
అదే చెప్తున్నా, అట్లా బతకండి, న్యాచురల్గా బతకండి, ఒరిజినల్ లైఫ్తో బతకండి. అంతేగాని ఏదో మేము ఏదో అక్కడ మాతో 10 మంది సెల్ఫీలు దిగుతున్నారు కదా అని చెప్పేసి మీరు ఏదో గొప్పలకు పోయిపోయి లైఫ్ని ఖరాబ్ చేసుకుని. అబ్బాయిలు కూడా అంతే. ఏముంది, ఒక మంచి కార్ అప్పు తీసుకోవడము, లేదా ఫ్రెండ్ తీసుకోవడం, ఏదో తీసుకోవడం, మంచి అమ్మాయిని పటాయించడము, పెళ్లి చేసుకుంటా అనడం, దాని దగ్గర ఉన్న డబ్బులని లాక్కోవడము, ఆ అమ్మాయిలే కష్టపడి సంపాదించినవి అని వీనికి పెడతారు, వీడేమో రోడ్డు మీదకి వస్తాడు, వీడితో పాటు అమ్మాయి రోడ్డు మీదకి వస్తుంది, తీరా చూస్తే డివోర్స్ తీసుకుంటారు. ఇవన్నీ మనం చెప్పితే అర్థం కావు వాళ్ళకు అంటుకున్నాక. అందుకనే అంటారు దెబ్బ తగిలినోడు బట్ట కడతాడు అని ఒక సామెత ఉంది. దెబ్బ తగిలితే కానీ కట్టు కడతాడు, అప్పుడే తెలుస్తుంది. సో వేణుస్వామి చెప్పేటి అన్నీ కామెడీగా ఉంటాయి, జరిగిన తర్వాత సీరియస్గా ఉంటాయి.